హాయ్ అండి. ఈరోజు బెండకాయ ఉల్లికారం చేసుకున్నాము. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ ముందుగా లైక్ చేయండి. ఈరోజు బెండకాయ ఉల్లికారం అండి. ఇగోండి బెండకాయలు ఇట్లా మధ్యలో కోసుకున్నానండి. నేను ఇట్లా చీల్చుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, నూనె, ఎల్లుల్లిపాయలను కళ్ళం మొక్క తీసుకున్నాను. నూనెలండి, జీలకర్ర, కొబ్బరి తీసుకున్నాను. రెండు స్పూన్కి కారం తీసుకున్నానండి. ఇంత మెత్తకి మిక్సీ పెట్టుకుందాం, మెత్తగా పేస్ట్ లాగా వండుకున్నామండి. ఇదిగోండి నేను ఇట్లా మిక్సీ పెట్టుకున్నాను. ఎట్లా మెత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన బెండకాయల్లోకి పెట్టుకున్నాం. ఇదిగోండి నేను ఇట్లా చీల్చుకున్నాను బెండకాయలు. ఇప్పుడు ఈ కారం ఈ బెండకాయల్లో ఇట్లా పెట్టుకోవాలి. ఇంతేనండి. ఎట్లాగూ లోపలికి అన్న కాయలకి ఇట్లాగ పెట్టుకోవాలి. ఇంతే ఎట్లా. ఇగోండి నేను అన్నిటికీ పెట్టుకున్నా. ఎలా ఇప్పుడు నూనెలో కొంచెం వేపుకున్నాం, పొయ్యి అంటించుకున్నానండి. ఇది పెట్టుకున్నా, నూనె పోసుకున్నాం. ఇప్పుడు బెండకాయలు పెట్టుకున్నామండి. నూనె కాగింది. ఇట్లా ఇగండి నేను ఇట్లా వేపుకోవాలి. ఏగినాయండి. ఇట్లా ఏగితే చాలండి, తీసేసుకున్నాము. ఇకనే మనము ఏగినవి ఇట్లా ఇంకా కొన్ని వేసుకున్నాం. ఇక్కడ ఏగినాయండి, తీసుకున్నాము. లేత బెండకాయలండి, ఏగిపోతాయి ఊరికనే. ఇదే నూనెలో ఎండుమిరగాయ, తాళం దినుసులు, కొద్దిగా జీలకర్ర, పసుపు అండి. ఇప్పుడు మనం పేస్ట్ ఉందండి ఇంకా మిగిలింది, అది వేసుకుందాం. దీంట్లో కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసుడు చిన్న గ్లాసుతో నీళ్ళు పోసుకుందామండి, వాటరు. ఇప్పుడు మనం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా, అసలు ఉప్పు వేసుకోలేదండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలబెట్టుకున్నాం. కొద్దిగా ఉడకాలండి, అట్లా నూనె తేలాలండి ఉడికినట్టు. ఇప్పుడు మనము బెండకాయలు వేసుకున్నామండి. అలాగా తిప్పుకున్నాం. ఒక్క నిమిషం ఉండిచ్చి తీసేసుకుందామండి. ఉడికిందండి, తీసుకున్నాం. ఇకనే నేను ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇకండి వేడివేడిగా బెండకాయ ఉల్లికారం అండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఇట్లా బోళ్ళంత అన్నం కలిసిద్ది. ఇకండి చాలా బాగుంటుంది. ఇట్లా మీకు నచ్చితేనండి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్లో పెట్టండి. సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి వండుకోండి. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా బాయ్ అండి.